రాష్ట్రంలోని పేదల భూములను దోచేసే కొత్త పథకానికి తెరలేపింది కూటమి సర్కార్. అసైన్డ్ కమిటీలను రద్దు చేసి ఆ అధికారాలను ఎమ్మెల్యేలకు కట్టబెట్టింది. తమ అనుచరులకు భూములను అప్పనంగా కట్టబెట్టేందుకు మార్గం సుగమం చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టిన 2 పోర్టుల పరిధిని కుదించింది. వాటిని ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర ప్రారంభించింది. ఊరూరా బెల్ట్ షాపులతో మద్యం పారిస్తున్నట్లుగానే ఎయిర్పోర్టుల్లోనూ బార్ల ఏర్పాటుకు సిద్ధమైంది. పేదల భూములపై పచ్చనేతల కన్ను పడింది. గతంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన ఉన్న అసైన్డ్ కమిటీలను రద్దు చేస్తూ చంద్రబాబు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ అసైన్డ్ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. తమ అనుచరుడు అనుయాయులకు అసైన్డ్ భూములను కట్టబెట్టేందుకే చంద్రబాబు ఈ స్వాహా పర్వానికి తెరతీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన పోర్టులను ప్రైవేటుకు అప్పగించేందుకు బాబు సర్కార్ కుట్రలు ప్రారంభించింది. మచిలీపట్నం పోర్టు పరిధిని 64 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు కుదించారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు పరిధిని 51 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు కుదించారు. రామాయపట్నం పోర్టు అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను DBFOT ప్రాతిపదికన ప్రైవేటుకు అప్పగించేందుకు వీలుగా RFPలో నిబంధనలు మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఈ 2 పోర్టుల్లో మిగతా దశల విస్తరణకు చంద్రబాబు ప్రభుత్వం దారులను మూసివేసింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. మద్యం ఏరులై పారుతోంది. తాజాగా తిరుపతి మినహా అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో అత్యాధునిక బార్లు, రీటైల్ మద్యం దుకాణాలు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన నూతన విధాన మార్గదర్శకాల ముసాయిదాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలుగుదేశం పార్టీతో పాటు తమ అనుయాయులకు సంబంధించిన పనులకు ఆమోదం తెలిపింది చంద్రబాబు కేబినెట్. విశాఖలోని గీతం యూనివర్సిటీలో 45 మీటర్ల ఎత్తు వరకు స్కూల్ భవన నిర్మాణం కోసం ఫైర్ NOCకి అనుమతినిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా గొల్లల కోడేరులో టీడీపీ కార్యాలయం కోసం 2.002 ఎకరాల భూమి లీజుకు ఆమోదం కూడా తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.